రైట్ ఇక ఒకసారి జూబ్లీ హిల్స్ బైపోల్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం షేక్పేట్ డివిజన్ లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు అక్కడ వాగ్వాదం జరుగుతున్న దృశ్యాలు ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. పోలీసులు అక్కడ ఒకానొక దశలో అంటే బీఆర్ఎస్ నేతలు మాట వినని దశలో లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతం విజువల్స్ ని క్లియర్ గా కూడా చూడొచ్చు. ఒక్కసారిగా షేక్పేట్ డివిజన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ పోలింగ్ బూత్ లోకి బీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని ముందుగా వారించే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ ఇంకా ముందుకు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది పోలీసులు. ప్రస్తుతం ఆ విజువల్స్ ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఉదయం నుంచి కూడా జూబ్లీ హిల్స్ బైపోల్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మంతగొడిగా కొనసాగుతోంది. ప్రస్తుతం అంటే మనకున్న సమాచారం మేరకు 3 గంటల సమయంకి దాదాపు 40.2% మాత్రమే పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఆఖరి దశకు చేరుకుంది. మరొక గంట అంటే ప్రస్తుతం 5 గంటల 11 నిమిషాలు అవుతోంది. ఇంకొక 45 నిమిషాలు మాత్రమే సమయం ఉంది పోలింగ్ ముగియడానికి. ఇంకా ఎవరైతే ఓటు వేలో వాళ్ళందరూ కూడా వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఓటు హక్కు అన్నది ప్రాథమిక బాధ్యత మాత్రమే కాదు, సొసైటీ బాధ్యత అని కూడా బిగ్ టీవీ అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉంది. ప్రస్తుతం మాత్రం 40.2% మాత్రమే పోలింగ్ అక్కడ నమోదైంది. ఇంకా పెద్ద ఎత్తున ఎవరైతే ఓటింగ్ వేయలేదో వాళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం మాత్రం మీరు చూస్తున్న దృశ్యాలు షేక్పేట్ ఓ పోలింగ్ బూత్ దగ్గర జరిగిన గొడవకు సంబంధించిన సన్నివేశాలు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా పోలింగ్ బూత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ముందుగా పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేశారు. కానీ ఆ షేక్పేట్ డివిజన్ లో వాళ్ళెవరు కూడా వినే పరిస్థితి లేకపోవడంతో ఒక్కసారిగా పోలీసులు లాఠీలను ఝులిపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ తరిమేశారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాగర్, అసలు ఏం జరిగింది? ఎందుకు పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ లో చివరి గంటలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. షేక్పేట్ డివిజన్ లో ఉన్నటువంటి అపెక్స్ హై స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు రావడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం. వాళ్ళు పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ సంబంధించినటువంటి స్థానిక నాయకులు అడ్డుకున్న పరిస్థితి. అడ్డుకోవడంతో కొంత పోలీసుల వాళ్ళకు మధ్య తోపులాట జరిగిన పరిస్థితి కూడా నెలకొన్నది. వెంటనే పోలీసులు అప్రమత్తమై కొంతమంది, ఎందుకంటే కొంత అల్లర్లు సృష్టించే విధంగా ఉద్రిక్తత వాతావరణం ఉన్న నేపథ్యంలో పోలీసులు వెంటనే వాళ్ళని వారించారు. కొంత లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు 50 నుంచి 100 మంది ఒక్కసారిగా రావడం, కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో వెంటనే వారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సార్, ఒక్కసారి డీసీపీ గారు ఉన్నారు సార్, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్. ఇక్కడ అసలు ఎలాంటి పరిస్థితి ఉండే సార్? సో చూడొచ్చు, ఇప్పటికే డీసీపీ సంఘటన స్థలానికి చేరుకున్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకుని ఉండేందుకు ప్రత్యేక భద్రతలు తీసుకున్నామని కూడా ఇటు పారామిలిటరీ, ఎందుకంటే సమస్యాక ప్రాంతాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు, వాటిని ఐడెంటిఫై చేశారు, వాటి వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. కొంత బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి రావడం వల్లనే కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక నేతలు ఒక్కసారిగా వారిని లోపలికి వెళ్ళినట్టు, ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు నాయకులు కొంత హడావిడి చేస్తున్నారని కూడా ఉదయం నుంచి కొంత ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి దాసోజు శ్రవణ్ కావచ్చు, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇక్కడికి ఎందుకు వచ్చారని కూడా వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి. ప్రత్యేక భద్రతా బలగాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కూడా మనము చూడొచ్చు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో పాటుగా ప్రత్యేక పోలీసు భద్రతకు సంబంధించినటువంటి బృందాలు కూడా ఇక్కడ మోహరించాయి. అపెక్స్ స్కూల్లో, ఎందుకంటే షేక్పేట్ డివిజన్ అనేది మైనార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇందులో దాదాపు 5కు పైగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇక్కడ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. అయినా కూడా కొన్ని ఉదయం నుంచి కూడా షేక్పేట్ డివిజన్ లో మనం చూస్తాం 2-3 చోట్ల కూడా కొంత స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్న పరిస్థితి. కానీ ఇక్కడికి నేరుగా బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగడం, వారంతా కూడా ఇక్కడికి వచ్చి కొంత లోపలికి పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దాదాపు 20 మంది, దాసోజు శ్రవణ్ ఒకటే కాదు, దాసోజు శ్రవణ్ తో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొంతమంది బీఆర్ఎస్ నేతల్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ కొంత హంగామా సృష్టించే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే వారు
వారు అడ్డుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులు వారిని నిలువరించారు. వారు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ స్థానిక నేతలు నిలదీయంతో వాళ్ళు ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. సో దీంతో పోలీసులు కొంత లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఎందుకంటే పరిస్థితి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఉదయం నుంచి కూడా షేక్పేట్ డివిజన్ లో కాస్త ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం ఈవీఎం మెషిన్లు మొరాయించడం మొదలుకుంటే ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఉదయం నుంచి జరిగిన పోలింగ్ సరళి ఎలా ఉంది? ఇక మీరు అన్నట్టుగా లాస్ట్ అవర్ అంటే 45 నిమిషాలు మాత్రమే ఉంది ఇంకా పోలింగ్ వేయడానికి. ఈ లోపే అక్కడ మళ్ళీ హంగామా సృష్టించారు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి అని చెప్తున్నారు. ఉదయం నుంచి జరిగిన తీరుతెన్నులు ఒకసారి చెప్పండి. యశ్వతి, మనం చూసాం ఉదయం నుంచి కూడా షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి కొన్ని ప్రధాన సెంటర్లలో, ఎందుకంటే ఒక్క పోలింగ్ స్టేషన్లో, ఒక భవనంలో, ఒక స్కూల్లో లేదంటే 4-5 పోలింగ్ స్టేషన్స్ని ఒక దగ్గర ఉండడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి స్థానిక నేతల్ని కావచ్చు, మిగతా అవుటర్స్ సంబంధించినటువంటి నేతలు వచ్చి కొంత హంగామా సృష్టించడం, పోలీస్ స్టేషన్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చేస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు ఎందుకు వస్తున్నారంటూ నిలదీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. సో ఇక్కడ ఏదైతే షేక్పేట్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఉదయం నుంచి కూడా కొంత మనం చూసుకుంటే ప్రభుత్వ హై స్కూల్ వద్ద 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్లో కొంత ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు వచ్చి కొంత అక్కడ హంగామా సృష్టించడం, ఇతర పార్టీ నేతలతో కొంత వాగ్వివాదంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. మిగతా షేక్పేట్ డివిజన్లోని మిగతా పోలీస్ స్టేషన్స్ వద్ద కూడా కొంత ఇటు బీఆర్ఎస్ వారికి, కాంగ్రెస్ సంబంధించినటువంటి స్థానిక డివిజన్ స్థాయి నేతలకు కూడా కొంత చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ ఏకంగా రాష్ట్ర స్థాయి నాయకులు షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి అపెక్స్ హై స్కూల్ మనం చూడొచ్చు. అపెక్స్ హై స్కూల్ వద్ద ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ఇంకా కేవలం 45 నిమిషాల సమయమే ఉంది. సో చివరి గంట, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పోలింగ్ కి సంబంధించినటువంటి అంటే పర్సెంటేజ్ని పెంచేందుకు, ఓటర్లు తమ హక్కుని పూర్తిగా ఓటు హక్కును వినియోగించుకేందుకు 1 గంట సేపు సమయాన్ని పొడిగించిన నేపథ్యంలో చివరి గంట కొంత హంగామా సృష్టించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎంఐఎం అంటే ఇక్కడ స్థానికంగా ఈ డివిజన్కి సంబంధించినటువంటి ఎంఐఎం కార్పొరేటర్గా ఉన్నారు. ఎంఐఎంకి సంబంధించిన నేతలు కూడా కొంత ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు లోకల్గా స్థానికంలో ఉండే వాళ్ళు జనరల్గా వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ ఇతర జిల్లాలకు సంబంధించిన కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటూ కూడా ఇక్కడ స్థానిక నేతలు నిలదీశారు. దాసోజు శ్రవణ్తో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు ఇక్కడికి వచ్చి కొంత వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ కొంత హంగామా సృష్టించే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే వారు అడ్డుకున్నట్లుగా చెప్తున్నారు. వెంటనే డీసీపీతో పాటుగా ఇక్కడ సంబంధిత 2 ఏసీపీలు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే కొంత లాఠీ చార్జ్, ఎందుకంటే దాదాపు 100 మంది అక్కడ గుమ్ముగుడారు. కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఓటర్లు ఒకవైపు వెళ్తూ ఉంటారు లోపలికి, మరి వాళ్ళను ప్రభావితం చేసేందుకే ఇతర ప్రాంతాల నుంచి నేతలు వచ్చారా అంటూ కూడా వాళ్ళు నిలదీసిన నేపథ్యంలోనే ఇరు వర్గాలకు కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటుకున్నాయి. వెంటనే పోలీసులు వారిపైన కొంత లాఠీ చార్జ్ చేసి ఇక్కడి నుంచి పంపించేసినట్లు తెలుస్తుంది. సో ఇప్పటికే వాళ్ళని ఇక్కడి నుంచి తరలించిన నేపథ్యంలో కొంత ప్రశాంత వాతావరణం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. డీసీపీ, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఇక్కడికి చేరుకున్నారు. మిగతా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. సో వారందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించిన నేపథ్యంలో ఇప్పుడైతే కొంత ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. సో ఉద్దేశపూర్వకంగా ఇతర ప్రాంతాల నుంచి నేతలు రావడానికి మాత్రం స్థానిక నేతలు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్ స్టేషన్ లోపలికి ఎందుకు వెళ్తున్నారంటూ వాళ్ళు అడ్డుకున్న నేపథ్యంలోనే ఈ ఉద్రిక్తత పరిస్థితి ఇక్కడ అపెక్స్ హై స్కూల్ సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ల వద్ద, ఎందుకంటే ఇక్కడ 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 4 పోలింగ్ స్టేషన్స్, 4 నుంచి 5 పోలింగ్ స్టేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 5 పోలింగ్ స్టేషన్లు ఒకటే స్కూల్లో ఏర్పాటు చేయడం, ఇక్కడికి పెద్ద ఎత్తున ఓటర్లు కూడా వచ్చే ఎక్కువ సంఖ్యలో, ఎందుకంటే 5,000కు పైగా ఓటర్లు ఉంటాయి ఇక్కడ. సో వాళ్ళంతా ఓటు వేసేందుకు వస్తుంటారు. వాళ్ళని ప్రభావితం చేసేందుకే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారంటూ కూడా ఇటు స్థానికంగా ఉండేటువంటి నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తల నేతల్ని కూడా కొంత అడ్డుకొని ఇక్కడి నుంచి పంపించిన నేపథ్యంలో పోలీసులు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసిన చూడొచ్చు మనం. సిఆర్పిఎస్ బలగాలు,
ప్రత్యేక భద్రతను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఉండేందుకైతే పోలీసులు ప్రత్యేకంగా భద్రతను ఏర్పాటు చేశారు. డీసీపీ పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు, సీసీ కెమెరాల ద్వారా, సర్వేలెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. సో ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా కొన్ని ఘటనలు ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉప ఎన్నిక చివరి గంట, ఎందుకంటే ఇంకా ఓటర్లు ఇప్పుడే ఇంకా చివరి గంటలో తమ ఓటు హక్కుని వినియోగించుకుందుకు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఈ విధంగా పోలింగ్ స్టేషన్లోకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతోనే ఈ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సో ఇప్పటికైతే పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో కొంత ఇక్కడ ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. మరి చివరి 45 నిమిషాలు ఏం జరుగుతుందనేది చూడాలి. మరికొద్ది గంట, ఎందుకంటే ఇంకొక కొద్ది నిమిషాల్లోనే పోలింగ్ అనేది సమయం ముగిసిపోతుంది. ఇప్పటికే ఓటర్లు కూడా తరలి వస్తున్న పరిస్థితి. సో ఈ చివరి 45 నిమిషాల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి. రైట్ సాగర్, థ్యాంక్ యూ. అది షేక్పేట్ నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తున్న డీటెయిల్స్. కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. దాసోదు శ్రవణ్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ దాదాపు 100 మందితో అక్కడికి చేరుకున్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పోలీసులు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు మాట వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు పోలీసులు. ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే ఉంది. ఇంకొక 40 నిమిషాలు మాత్రమే ఉంది పోలింగ్ సమయం ముగియడానికి. లాస్ట్ మినిట్లో ఓటు వేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలింగ్ స్టేషన్లకు వెళుతూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వెళుతూ పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం అయితే షేక్పేట్ డివిజన్లో కాస్త ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మాత్రం ప్రశాంతంగానే అక్కడ పోలింగ్ జరుగుతున్నట్టుగా మా ప్రతినిధి సాగర్ డీటెయిల్స్ అందించారు. రైట్, ఒకసారి కృష్ణానగర్ దగ్గరికి వెళదాం. కృష్ణానగర్లో కూడా అక్కడ మాగంటి సునీత యాక్చువల్గా ప్రెస్ మీట్ పెడతామన్నారు. కానీ కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఈసీకి కంప్లైంట్ చేయడంతో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రస్తుతం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఉదయం నుంచి కూడా ఆవిడ ఆరోపిస్తూనే ఉన్నారు. మొత్తం అందరూ వేరే వాళ్ళందరూ కూడా లోపలికి వస్తూ ఉన్నారు. ఇక్కడికి సరైన ఏర్పాట్లు చేయలేదు అంటూ ప్రభుత్వంపై అలాగే ఎలక్షన్ కమిషన్ పై దుమ్మెత్తిపోశారు. తర్వాత 3 గంటల ప్రాంతాల్లో తాను ప్రెస్ మీట్ పెడతానన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోడ్ అమల్లో ఉండగా ఎలాగా ప్రెస్ మీట్ పెడతారు అని దీంతో వెనక్కు తగ్గారు. ప్రస్తుతం కృష్ణానగర్ దగ్గర మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. రైట్, అది షేక్పేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం పోలీసులు అక్కడైతే ప్రశాంత వాతావరణం నెలకొల్పారు. వాళ్ళందరికీ కూడా పంపించి వేశారు బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా. ఇక ఇటు కృష్ణానగర్లోని అమరావతి స్కూల్ దగ్గరలోని 238 పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతోంది అని అంటూ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారంటూ, అలాగే పోలీసులు వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్న చోద్యం చూస్తున్నారు అని అంటూ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒక్కసారిగా అక్కడ గుమ్మిగూడడంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. కృష్ణానగర్లోని అమరావతి స్కూల్ బూత్ వద్ద రిగ్గింగ్ జరుగుతోందంటూ రోడ్డుపై బైఠాయించారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. ఉదయం కూడా ఆవిడ చాలా సీరియస్ అయ్యారు. సరైన ఏర్పాట్లు లేవు, పోలీసులందరూ కూడా గుమిగూడి ఉన్నారు, చోద్యం చూస్తున్నారు అన్నట్టు ఉదయం నుంచి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నారు. ప్రస్తుతం కృష్ణానగర్లో రిగ్గింగ్ జరుగుతోంది. భారీ స్థాయిలో అక్కడికి వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు ఓటు వేస్తూ ఉన్నప్పటికీ కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారు అని అంటూ రోడ్డుపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. ఓవైపు షేక్పేట్ లో జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కొంతమంది కార్యకర్తలతో పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళని ఆపారు. ఇటు కృష్ణానగర్ లో
అమరావతి స్కూల్ దగ్గర 238 పోలింగ్ బూత్ దగ్గర రిగ్గింగ్ జరుగుతోంది అని అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ చివరి నిమిషంలో లోపలికి వెళ్లి దొంగ ఓట్లు వేస్తున్నారు అని అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నారు. రోడ్డుపై బైఠాయించి తన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. లాస్ట్ చివరి అరగంట మాత్రమే మిగిలి ఉంది. ఈ అరగంటలో పోలింగ్ స్థాయి మరి ఎంత ఉంటుందో చూడాలి. మనకు అందుతున్న సమాచారం మేరకు 3 గంటల ప్రాంతానికి దాదాపు 40.2% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ చివరి 3 గంటల్లో ఎంత శాతం నమోదైంది అన్నది మనకు మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మాత్రం అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా షేక్పేట్ దగ్గర కాస్త చెల్లాచెదురుగా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు కృష్ణానగర్ దగ్గర సిచ్యువేషన్ ప్రస్తుతం చూస్తున్నాం. ఒక విండోలో కృష్ణానగర్ దగ్గర బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కృష్ణానగర్లోని ఒక స్కూల్లో ఉన్న పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతోంది, దాన్ని ఆపాలి, పోలీసులు కేవలం చోద్యం చూస్తూ ఉన్నారు తప్ప వాళ్ళని ఎవరూ కూడా ఆపట్లేదు అని అంటూ ఆవిడ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. Yes. No, we will stay here. We will not allow anything. Right? Please come. Please. Sir, staying, but you are not doing anything. Sir, senior officers. But if you support, you go. Sir, you are not doing. Yes, sir. You are not stopping function of the చాలా రవినాథ్ ఫంక్షన్ హాల్ లో చాలా మంది Yes. No, we will stay here. We will not allow anything. Right? Please come. Please. Sir, staying, but you are not doing anything. Sir, senior officers. But if you support, you go. Sir, you are not doing. Yes, sir. You are not stopping function హాల్ లో చాలా మంది రవినాథ్ ఫంక్షన్ హాల్ లో చాలా మంది రైట్, అది మీరు మాట ఇవ్వండి ఆపుతాను చేయనివ్వను అని అంటూ హామీ తీసుకుంటూ ఉన్నారు పోలీసు అధికారుల దగ్గర నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. కృష్ణానగర్లోని ఒక స్కూల్ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో 238 పోలింగ్ బూత్ అది. అక్కడ కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ జరుపుతున్నారు అని అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. పోలీసులు వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నా సరే చోద్యం చూస్తున్నారు, అలాగే ఉన్నారు, వాళ్ళని ఆపలేదు అని అంటూ కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలతో అక్కడికి వచ్చి మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారుల నుంచి భరోసా తీసుకుంటూ ఉన్నారు, మీరు ముందు వెళ్ళి ఆపండి, ఆపుతానని చెప్పి హామీ ఇవ్వండి, అప్పుడే నేను ఈ ఆందోళన విరమిస్తాను అని అంటూ పోలీస్ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక మరోవైపు షేక్పేట్ లో జరిగిన గొడవకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ అక్కడికి చేరుకున్నారు. ఎపెక్స్ స్కూల్ దగ్గరికి చేరుకున్నారు. దాదాపు 100 మంది కార్యకర్తలతో ఒక్కసారిగా ఆ పోలింగ్ బూత్ లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఎపెక్స్ స్కూల్లో దాదాపు 4 పోలింగ్ స్టేషన్లను ఒకే దగ్గరగా ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం నుంచి కూడా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం అక్కడ దాసోజు శ్రవణ్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ చేరుకోవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేసిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసాం. అయితే పోలీసులు వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేశారు. ముందుగా సజావుగా మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళందరినీ వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కానీ వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో పోలీసులకు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఈసారి పోలీసులు ఇక లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఎవరు కూడా మాట వినని పరిస్థితిలో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారందరినీ కూడా ఆ పోలింగ్ బూత్ నుంచి పంపించి వేశారు. ఇక ఇటువైపు కృష్ణానగర్ దగ్గర కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారు అని అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. పోలీస్ అధికారుల నుంచి భరోసా తీసుకుంటున్నారు, చేయనివ్వకండి, ఆపండి, మీరు ముందు వెళ్ళి అని అంటూ ఆవిడ భరోసా తీసుకుంటున్నారు. ఆందోళన చేస్తున్నారు రోడ్డుపై బైఠాయించి. Yes. No, we will stay here. We will not allow anything. Right? Please come. Please. Sir, staying, but you are not doing anything. Sir, senior officers. But if you support, you go. Sir, you are not doing. Yes, sir. You are not stopping function హాల్ లో చాలా మంది రవినాథ్ ఫంక్షన్ హాల్ లో చాలా మంది
Yes. No, we will stay here. We will not allow anything. Right? Please come. Please. Senior officers. But if you support, we'll go. జూబ్లీహిల్స్ బైపోల్ కు మరో అరగంట మాత్రమే మిగిలి ఉంది. ఈ అరగంటలో ఓటు వేయని వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్ల దగ్గరకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఓటు కూడా అమూల్యమైనది. ప్రస్తుతం మాత్రం మనం చూస్తున్న దృశ్యాలు షేక్పేట్ అలాగే కృష్ణానగర్ లో చోటు చేసుకున్న కొన్ని ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించింది. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మాగంటి సునీత వివిధ పోలింగ్ బూత్లలో తిరుగుతూ ఉన్నారు. మాగంటి సునీత ప్రస్తుతం అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ అమరావతి పోలింగ్ బూత్ దగ్గర కొంతమంది కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారు, పోలీసులు వాళ్ళని ఆపలేదు అని అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. మీరు హామీ ఇవ్వాలి అని అంటూ ಅವರು కోరుతూ ఉన్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేష్, నగర్ లో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పేసి సమాచారం వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి బీఆర్ఎస్ నాయకులకి తోపులాట జరిగింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ బైఠాయించి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ చేస్తుంటే పోలీసులు వాళ్ళకు వంత పాడుతున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు వెంటనే అక్కడికి భారీగా మోహరించి వెంటనే అక్కడ ఎవరు ఉండొద్దు, ఇక్కడ 144 సెక్షన్ ఉందని చెప్పేసి కూడా నచ్చజెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నినాదాలు చేస్తూ కాంగ్రెస్. సురేష్, ఇంకా మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించే ఉన్నారా? ఆవిడ హామీ కోరుతున్నారు పోలీస్ అధికారుల నుంచి. కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ రిగ్గింగ్ చేస్తుంటే పోలీసులు అసలు పట్టించుకోవట్లేదు, చోద్యం చూస్తున్నారు, అలాగే నిలబడిపోయారు అని అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి పోలీసులు మాగంటి సునీతని పంపించేయడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడంతోనే ఆమె కార్యకర్తలతో కొద్ది దూరం ఇప్పుడు గొడవ జరిగిన కొద్ది దూరంకి చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఆమె ఇక్కడ మళ్ళీ వస్తాను, ఇక్కడ ఒకవేళ రిగ్గింగ్ జరిగితే మాత్రం ఊనుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇరు వర్గాలను అక్కడ నుంచి చెదరగొట్టారు పోలీసులు. మళ్ళీ మరో పోలింగ్ బూత్ కి మాగంటి సునీత బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా రిగ్గింగ్ జరుగుతుంది, ఎలక్షన్ సమయం దగ్గర పడుతుంది, పోలింగ్ కి సంబంధించి ఇక రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ బైఠాయించడం జరిగింది. కానీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గెలవబోతుంది కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు, కావాలని రెచ్చగొట్టి గొడవలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇరు వర్గాలకు నచ్చజెప్పి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ప్రస్తుతం మాగంటి సునీత వెహికల్ ని పోలీసులు ఫాలో అవుతున్నారు. ఎక్కడ కూడా గొడవలు జరగకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కృష్ణానగర్ లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె బైఠాయించి రోడ్డు పైనే కూర్చోవడంతో కాసేపు మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనకారులు అంటే బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా అక్కడ చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే మాగంటి సునీతని అక్కడి నుంచి పంపించారు. మరొక పోలింగ్ బూత్ కి ఆమె వెళ్తుంది. ఆమె వెంట పోలీసులు కూడా ఫాలో అవుతున్నారు. మళ్ళీ గొడవలు జరగకుండా ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఈ గొడవలు జరగడంతో మళ్ళీ పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచే వరకు కూడా పోలీస్ బందోబస్తు కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాగంటి సునీత జూబ్లీహిల్స్ కృష్ణానగర్ లోని సవేరా ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడ కార్యకర్తలతో మళ్ళీ ఇక్కడ సమావేశం అవుతుంది. ఇలాంటి సమావేశాలు కూడా చెయ్యొద్దు అని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. కానీ రిగ్గింగ్ జరుగుతుంది, ఇక్కడ రిగ్గింగ్ జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ కూడా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ కృష్ణానగర్ లోనే మరో బూత్ కి మాగంటి సునీత వెళ్తుంది. రైట్ సురేష్, అది మా ప్రతినిధి అందిస్తున్న డీటెయిల్స్. ప్రస్తుతం మాగంటి సునీత అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు కొద్దిసేపటి క్రితమే. కానీ ప్రస్తుతం ఇంకొక బూత్ దగ్గరికి వెళ్తున్నారు. ఇంకొక అరగంట మాత్రమే సమయం ఉంది పోలింగ్ ముగియడానికి. సో వివిధ పోలింగ్ స్టేషన్లలో పరిస్థితి ఎలా ఉందో పరిశీలించడానికంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెళుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అక్కడ కృష్ణానగర్ లో ఒక పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతోంది అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులతో హామీ తీసుకున్న తర్వాత మరో పోలింగ్ బూత్ కి బయలుదేరారు మాగంటి సునీత. పోలీసులు కూడా ఆమెని వెనకే వెళుతున్నట్టుగా తెలుస్తోంది, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఇక మరోవైపు మనం చూస్తున్నాం షేక్పేట్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అవి. ఆ
ప్రాంతానికి అంటే ఎపెక్స్ స్కూల్ ప్రాంతంలో దాదాపు 4-5 పోలింగ్ బూత్లు ఒకే చోట ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి దాసోజు శ్రవణ్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కొంతమంది కార్యకర్తలతో చేరుకున్నారు. ఆ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు వాళ్ళ ఎవరికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు, సెక్షన్స్ ప్రస్తుతం అమల్లో ఉన్నాయి, మీరందరూ వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ముందుగా వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిన వాళ్ళు వినలేదు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కొంతమంది కార్యకర్తలు. దీంతో ఒక్కసారిగా పోలీసులు లాఠీలకు పనిచెప్పారు, లాఠీలను జులిపించారు, కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టేశారు. ఆ పోలింగ్ బూత్ దగ్గర ఎవరిని కూడా ఉండనీయకుండా పంపించి వేశారు. ప్రస్తుతం అయితే పోలింగ్ సజావుగా జరుగుతోంది, పోలీసులు అంతా కూడా సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా ఈ చివరి అరగంట చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు. ఈ చివరి అరగంట ముగిస్తే ఇక ఈవీఎం మెషిన్స్ అన్నిటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ కి తరలించేందుకు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఈ అరగంటలో ఏం జరగబోతోంది, అరగంటలో మరి పోలింగ్ శాతం ఎంత పెరగబోతోంది అన్నది మనకు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు దాదాపు 3 గంటల ప్రాంతాన్ని వరకు అయితే 40.2 ఉంది. అది ఎంత మేర పెరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అటు కృష్ణానగర్ లో కావచ్చు, షేక్పేట్ లో ప్రశాంత వాతావరణమే కనిపిస్తోంది. ఆ 2 విజువల్స్ ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నవి కొద్దిసేపటి క్రితం కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలోనివి. బండి తెప్పించి ఐడియా ఉంటుంది సార్, ఎంత పర్సెంటేజ్ పోలింగ్ అయ్యింది అనే దాన్ని బట్టి ఎంత పర్సెంటేజ్ రిగ్గింగ్ అయ్యి ఉంటుంది. Yes. No, we will stay here. We will not allow anything, right? Please come. Please. Sir, staying, but you are not doing anything. Senior officers. But if you support, you go. Sir, you are not doing Yes. ఎస్, లేటెస్ట్ గా మనకు అందుతున్న సమాచారం మేరకు 5 గంటల ప్రాంతానికి 47.16% ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా కాస్త మందకొడిగానే కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేయాల్సిందిగా క్యాంపెయిన్స్ కూడా నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు 40 ఉండింది. ప్రస్తుతం 5 గంటల సమయానికి మనకు అందుతున్న సమాచారం మేరకు 47.16% ఓటింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక అక్కడక్కడ కాస్త స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, కానీ పోలీసులు వాటన్నిటి కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మాత్రం కృష్ణానగర్ దగ్గర బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆందోళన చేశారు. మరోవైపు షేక్పేట్ లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణానగర్లోని అమరావతి స్కూల్లో 238 పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతోంది అంటూ ఆమె ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా లోపలికి వెళ్లి అక్కడ రిగ్గింగ్ చేస్తుంటే పోలీసులు వాళ్ళని ఆపలేదు, పోలీసులు వాళ్ళని నిలువరించలేదు అని అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఒకానొక దశలో అక్కడ కూర్చుని బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని ఆమెకు సముదాయించే ప్రయత్నం చేశారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆవిడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనకు అందుతున్న సమాచారం మేరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా 47.16% పోలింగ్ నమోదైంది. మరొక 20 నిమిషాలు మాత్రమే ఉంది జూబ్లీ హిల్స్ బై పోల్ ముగియడానికి. ఈ 20 నిమిషాల్లో ఎవరైతే లైన్ లో ఉన్నారో, పోలింగ్ బూత్లకు చేరుకొని స్లిప్స్ తీసుకొని ఎవరైతే లైన్ లో నిల్చొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే హక్కు కల్పిస్తారు. సో ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో లైన్లలో వాళ్ళందరూ కూడా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మరొక 20 నిమిషాల్లో పోలింగ్ ముగియబోతోంది. ఒక్కసారిగా సాయంత్రం కొద్దిమంది అక్కడ పోలింగ్ స్టేషన్లకు చేరుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు ఇటు పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చేసాయి, పోలింగ్ స్టేషన్స్ ని చుట్టుముట్టేస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్ని పోలింగ్ స్టేషన్లకు కూడా తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ ఎలా ఏం జరుగుతోంది అని. ఈ లాస్ట్
లాస్ట్ ఈ చివరి 30 నిమిషాలు చాలా కీలకం కాబోతూ ఉన్నాయి. 3 నుంచి 5 గంటల ప్రాంతాలు అంటే 2 గంటల ప్రాంతాల్లో దాదాపు 7.5% ఓటింగ్ నమోదైంది. ఎందుకంటే మనం చూసాం 3 గంటల ప్రాంతంలో 40.2 ఉండింది, కానీ ఇప్పుడు 5 గంటల ప్రాంతానికి మనకు 47.16% పోలింగ్ నమోదైనట్టుగా మనకు ఆ లెక్కలు చెప్తూ ఉన్నారు. మరొక 20 నిమిషాల్లోనే జూబ్లీహిల్స్ బై పోలింగ్ ముగిసే సమయం ఆసన్నమవుతోంది. చివరి నిమిషంలో లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే హక్కుని కల్పిస్తూ ఉన్నారు. సో ఇప్పటికి మీరు ఓటు వేయకపోతే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్ కి వెళ్ళి మీ ఓటు ఉంటే కనుక ఖచ్చితంగా వేయండి. ప్రస్తుతం మాత్రం ఉదయం నుంచి కూడా ప్రశాంతంగానే జరుగుతోంది. అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కానీ కొద్దిసేపటి క్రితం మనం చూసాం కృష్ణానగర్ లోని ఒక స్కూల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తున్నారు అన్న సమాచారం అందుకొని అక్కడికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చేరుకున్నారు. లోపల కాంగ్రెస్ అభ్యర్థులు రిగ్గింగ్ చేస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. అసలు ఏమీ చేయలేదు, పట్టనట్టే కూర్చున్నారు అని అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హామీ తీసుకున్న తర్వాత పోలీసు అధికారుల నుంచి అక్కడి నుంచి వేరే పోలింగ్ స్టేషన్కి వెళ్లారు. ఇక ఇటు షేక్పేట్ లో కూడా కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా బీఆర్ఎస్ నాయకులు పోలింగ్ బూత్ దగ్గరికి దూసుకొచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా. దాసోజు శ్రవణ్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ ఆ ప్రాంతానికి చేరుకొని ఒక్కసారిగా పోలీసుల్ని తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళందరినీ కూడా ఆపారు. కానీ కార్యకర్తలు ఎవరు కూడా మాట వినని పరిస్థితిలో ఒక్కసారిగా పోలీసులు వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి వెనక్కి పంపించేశారు. చూడొచ్చు, ముందుగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఒక్కసారిగా నినాదాలు చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం మాత్రం చివరి నిమిషాలు